దక్షిణాది నుండి బాలీవుడ్ వరకు తన అందం మరియు అభినయంతో మంత్రముగ్ధులను చేసిన తమన్నా భాటియా కెరియర్ యొక్క లోతైన ప్రయాణాన్ని పరిశీలిద్దాం. ఆమె తొలి అడుగులు, సంచలన విజయాలు, విరాట్ కోహ్లీ మరియు కార్తీతో ఉన్నట్లు చెప్పబడిన పుకార్లు, విజయ్ వర్మతో ఆమె ప్రేమాయణం, ఐటెం సాంగ్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో, బాలీవుడ్ అవకాశాల కోసం ఆమె దర్శకులతో సంబంధం పెట్టుకుందన్న వార్తల్లో నిజాల గురించి, అలాగే ఆమె ప్రస్తుతం కెరియర్ స్థితిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముంబైలో పుట్టి పెరిగిన తమన్నా చాలా చిన్న వయసులోనే మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఆమెకు పెద్ద స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా హ్యాపీ డేస్ అని చెప్పాలి. ఈ సినిమాతో ఆమె యువత హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఆమె ప్రేమ వ్యవహారాల విషయానికి వస్తే విరాట్ కోహ్లీతో ఆమెకు సంబంధం ఉందనేది ఒకప్పుడు పెద్ద చర్చానీయకమైంది. ఆ తర్వాత నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమాయణం గురించి ఎంతగానో మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి చాలా సార్లు కనిపించారు. తమ బంధాన్ని బహిరంగానే అంగీకరించారు కూడా. వారిద్దరు కలిసి చాలా సందర్భాల్లో కనిపించడం, తమ బంధాన్ని బహిరంగంగా అంగీకరించడం ద్వారా అభిమానులకు చాలా దగ్గరయ్యారు. అయితే వారిద్దరు విడిపోవాల్సి వచ్చిందనే విషయం ఆ మధ్యకాలంలో పెద్ద చర్చానీయకమైంది. ఈ విషయంపై విజయ్ వర్మ ఇటీవల స్పందిస్తూ ఆన్లైన్లో వచ్చే ప్రతికూల వాక్యాలు మరియు వ్యక్తిగత జీవితంపై జరిగే చర్చల వల్ల తాను మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని తెలిపాడు. ఆ కారణంగానే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్రకటించాడు. ఈ పరిణామాలే వారి బంధానికి ముగింపునిచ్చాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక తమిళ హీరో కార్తీతో ఆమెకు ఎఫైర్ ఉందని వార్తలు వచ్చినప్పటికీ వాటిలో నిజం లేదని ఆమె వాటిని ఖండించింది. ఇక ఐటెం సాంగ్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇది ఆమె కెరియర్లో కొత్త ప్రయోగాలు చేయడానికి మరియు ప్రేక్షకులను మరింతగా అలరించడానికి తీసుకున్న నిర్ణయాలు. బాలీవుడ్ దర్శకులతో ఆమె సంబంధం పెట్టుకుందన్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే. ప్రత్యేకంగా ఏ దర్శకుడితోనూ ఆమె సంబంధం పెట్టుకుందనడానికి ఎలాంటి ఆధారాలు లేదు. తమన్నా భాటియా తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించింది. ఆమెకు ఒక స్టార్డమ్ ఉన్న నటిగా నిలబెట్టిన చిత్రాల్లో ముఖ్యంగా హ్యాపీ డేస్, 100% లవ్, రచ్చ, అలాగే బాహుబలి సిరీస్ చిత్రాలు చాలా ఉన్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం కూడా సాధించాయి. ఆమెకు దక్షిణాదిలో అగ్రనటిగా మార్చాయి. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే ఆమె నెట్ఫ్లిక్స్ అథాలజీ, లాస్ట్ సిరీస్ 2లో బోల్డ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరగా తమన్నా తన విజయవంతమైన కెరియర్ను కొనసాగిస్తూ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె ఎంచుకుంటున్న కథలు, ఆమె అభినయం ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. తమన్నా వదలటు సినిమా తర్వాత ఇంకా ఆమె సైన్ చేసిన కొత్త సినిమా గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మధ్యలో కొంతకాలంగా తమన్నా రవితేజతో 23 సినిమాలో నటిస్తుందని, అలాగే విశాల్తోనూ ఒక సినిమాలో పనిచేస్తుందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి తమన్నా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.